గద్వాల జిల్లా అలంపూర్లో వర్షాల కోసం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేక సాగు చేసిన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలంపూర్ రైతు సంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర నది నుంచి బిందెలతో నీటిని తెచ్చి పాతాళేశ్వర స్వామికి జలాభిషేకం చేశారు. అలాగే జోగులాంబ అమ్మవారికి, బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు మామూలుగా వర్షాలు పడితేనే మనకు ప్రాణాలు నిలబడతాయనే సామెత ఉంది. ఈ సంవత్సరంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. వీళ్ళైతే ఆత్మహత్య చేసడానికి తయారయ్యారు. అటువంటి సమయంలో రైతు సంఘం తరఫు నుంచి రైతు సోదరులు అందరూ కలిసి ఈ రోజు అలంపూర్ పుణ్యక్షేత్రం దక్షిణాకాశంలో పాతాళ గంగకు బిందెలతో నీళ్లు మోసి పాతాళ గంగకు అభిషేకము, ఈశ్వరునికి అభిషేకము, అమ్మవారికి కూడా కుంకుమార్చన చేపించు. ఈ విధంగా నమ్మిన వాళ్ళకు కొంగు బంగారం అవుతుందని చెప్పి ఈ దక్షిణాకాశంలో అలంపూర్ పుణ్యక్షేత్రంలో ఈ రోజు అరుద్ర నక్షత్రం ఉంది. మహాలయ శివరాత్రి సందర్భంగా రైతు సోదరులందరూ, పట్టణ ప్రజలు అందరూ కలిసి కూడా అభిషేకం చేపించి పాతాళ గంగకు నీళ్లు పోసినారు. కాబట్టి ఆ వర్ణదేవుడు కరుణించి రైతులందరినీ, ఈ యొక్క భారతదేశ ప్రజలందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, వర్షాలు పండుతూనే మా ప్రాణాలు నిలబడతాయనే తపన ఉంది. కాబట్టి నిజంగా భగవంతుడు మంచి కృపతో మాకు వర్షాలు పండించి రైతులను ఆదుకునవలసిందిగా ఆ భగవంతుని మనసా వాచా కర్మ మేము కోరుకుంటున్నాం. మామూలుగా వర్షాలు పడితేనే మనకు ప్రాణాలు నిలబడతాయనే సామెత ఉంది. ఈ సంవత్సరంలో వర్షాలు లేక రైతుల